కారుణ్య నియామకం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇచ్చే కంపెన్సేషన్ జాబ్. కారుణ్య నియామకం అనేది హక్కు కాదు అని సుప్రీం కోర్ట్ చెప్పింది. సో, అదే విషయంలో ఇది ఒక సంక్షేమ పథకం. దాన్ని ప్రాపర్‌గా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పింది. సో, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో పూర్తిగా చూడండి. ఉద్యోగి మరణంతో కుటుంబం అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా కుటుంబానికి తక్షణ ఆసరా కల్పించడం కారుణ్య నియామకం ప్రధాన ఉద్దేశం. అంటే ఒక ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నాడు. అన్‌ఫార్చునేట్‌గా చనిపోతే మరి ఆ కుటుంబ పరిస్థితి అనేది ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకుండా మరి వాళ్ళకి సేఫ్టీ కావాలి. ఎందుకంటే అన్ని రోజులు ఒక ఎంప్లాయీకి సపోర్ట్ తీసుకుంటూ ఆ ఫ్యామిలీ కొంచెం సేఫ్‌గా సర్వైవ్ అయింది కాబట్టి సడెన్‌గా వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది తలెత్తితే మరి వాళ్ళు ఏం చేస్తారో అందుకని కారుణ్య నియామకం ఇస్తారనమాట. అయితే సుప్రీం కోర్ట్ రీసెంట్‌గా ఒక మాట చెప్పింది. కారుణ్య నియామకం అనేది ఒక రైట్ కాదు. అంటే కంపల్సరీ జాబ్ ఇవ్వాల్సిందే అని మనం పోరాడొచ్చు. కాకపోతే అది రైట్ కింద కాదు. కోర్ట్ ఏం చెప్పిందంటే ఒక సాధారణ నియామక ప్రక్రియగా చూడొద్దు. ఇది మృత ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే చర్య. పథకాన్ని దాన్ని నిర్దేశించే లక్ష్యాన్ని సహేతుకంగా అమలు చేయాలి. కాకపోతే డిలే చేయకండి. దీన్ని డిలే చేయొద్దు. అదే విధంగా ఎవరైతే కంపెన్సేషన్ జాబ్ ట్రై చేస్తున్నారో వాళ్ళు దాన్ని ఒక సంక్షేమ పథకం కింద ఎక్స్‌పెక్ట్ చేయాలి కానీ రైట్ కింద చేయొద్దని చెప్పింది. అసలేం జరిగిందంటే కేసు విషయంలో తండ్రి మరణించే సమయంలో ఒక కుమారుడి వయసు 34 ఇయర్స్ 10 మంత్స్ 12 డేస్ ఉండే. కాకపోతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయినప్పుడు అతని వయసు 35 దాటిపోయింది. అయితే అధికారులు ఏం చెప్పారంటే 35 ఇయర్స్ దాటిపోయింది ఆ అబ్బాయికి. సో, జాబ్ ఇవ్వడం కుదరదు అని చెప్పారు. సో, ఇక్కడ ఏం చెప్పారంటే వీళ్ళు ఎవరైతే జాబ్‌కి ట్రై చేశారో వాళ్ళేం చెప్పారంటే మేము అప్లై చేసేటప్పుడు మా అబ్బాయి వయసు 35 ఇయర్స్ కంటే తక్కువే ఉండే. కాకపోతే అభ్యర్థులు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడంతో 35 దాటిపోయింది కాబట్టి మా అప్లికేషన్ కన్సిడర్ చేయండి అన్న సందర్భంలో సుప్రీం కోర్ట్ ఈ మాట చెప్పింది. సో, కోర్ట్ ఏం చెప్పింది? అభ్యర్థి ఇతర అర్హతలు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే 4 వారాల్లో ఉద్యోగం ఇవ్వాలని వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌కు సుప్రీం కోర్ట్ ఆదేశించింది. అంటే ఈ కేసు వెస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్స్‌కి సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చాయన్నమాట. సో, ఉద్యోగులు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏందంటే వయసు దాటిపోయిందన్న కారణాన్ని మాత్రమే చూపించి కారుణ్య నియామకాన్ని తిరస్కరించడం ప్రతిసారి సరైంది కాదు. అట్లా అంటే 35 దాటిపోయినాక కూడా కంపల్సరీ ఇవ్వమని చెప్పలేదు గానీ కొన్నిసార్లు స్పెషల్ కేసెస్ ఉంటే కన్సిడర్ చేయొచ్చని చెప్పింది. అధికారుల ఆలస్యం వల్లే అర్హత వయసు దాటితే పరిస్థితులను కోర్టులు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందన్నమాట. అప్లై చేసే కంటే ముందు ఏజ్ తక్కువుండి డెసిషన్ మేకింగ్‌లో మాత్రం డిలే అయితే మాత్రం కోర్టు పరిగణనలో తీసుకోవచ్చు. సో, వన్ వే టేక్ అవే ఏంటి ఇక్కడ? కారుణ్య నియామకం హక్కు కాదు. కానీ కుటుంబానికి ఆసరా కల్పించడమే దాని ప్రధాన లక్ష్యం. అధికారుల ఆలస్యం వల్ల అభ్యర్థికి అన్యాయం జరగకూడదని కోర్టు చెప్పింది అంతే. కాకపోతే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఈ కంపెన్సేషన్ అపాయింట్‌మెంట్ అనేది కేస్ టు కేస్ మారుతుంది. పూర్తిగా సంబంధిత ప్రభుత్వ సంస్థ నియమాలు, అర్హతలు మరియు కేసు వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. సో, ఈ రోజుకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్. నేను మీకు ఈ జడ్జిమెంట్‌కి సంబంధించిన నంబరు, కేస్ డీటెయిల్స్ అన్నీ పిన్ చేస్తాను. మేబీ ఫ్యూచర్‌లో హెల్ప్ అవ్వచ్చు. సో, ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ వీడియోస్‌కి స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్ చేసుకోకపోతే. థాంక్ యూ వెరీ మచ్.